శ్రీతన్కు పెళ్లి చేద్దామంటున్న కుట్టిని కొట్టబోయిన జీవనకు దిమ్ము తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య. ఎందుకు చైత్ర శ్రీతన్కు పెళ్లి చేద్దామని చెప్పి కుట్టి ఎందుకంటోంది? మరి కుట్టిని జీవన ఎందుకు కొట్టబోయింది? మరి ఆదిత్య ఎలా షాక్ ఇచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపిమా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక శ్రీతన్ అయితే ఆఫీస్లో చైత్రతో చాలా క్లోజ్గా ఉంటాడు. అంతేకాదు శ్రీతన్ చైత్ర క్యారియర్ బాక్స్ కూడా తీసుకుని తినేస్తాడు. అది చూసిన జీవన ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు నువ్వు ఆఫీస్కి రాకు అని చెప్పి తిడుతుంది. ఈలోపు ఇక్కడ కర్పగం అయితే ఆదిత్యకు మొత్తం నిజం చెప్పేస్తుంది. ఇక ఆదిత్య అంతా విని అసలు ఆనంది నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని ఎందుకు దాచింది, తనకు అన్ని విషయాలు తెలిసి కూడా తన తల్లిదండ్రుల గురించి నాకెందుకు చెప్పలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఇక కుట్టి దగ్గరకు వెళ్లి విషయం అడుగుతాడు. ఇక కుట్టి చెప్పింది విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఆదిత్య తల్లి గురించి ఆలోచించి తల్లికి దూరంగా ఉన్నావా, అమ్మ నీ పిలుపుకు నువ్వు దూరంగా ఉన్నావా, ఆవిడని ఆ పిలుపుకు దూరంగా పెట్టకూడదు అని చెప్పి ఒక మెరకుని తీసుకొచ్చి నీ స్థానంలో పెట్టావా, మళ్ళీ అదే మనిషితో నువ్వు మాటలు పడుతున్నావా అంటాడు ఆదిత్య. ఆ మాటలకు ఎట్లబడిని ఏమైనా కానీ ఆదిత్య గారు, మా అమ్మ నాయనైతే బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, నిండు నూరెళ్ళు చల్లగా సంతోషంగా ఉండాలి, బిడ్డ దూరమైందనే బాధతోటి వాళ్ళు దిగులుగా ఉండకూడదని చెప్పి నేను మళ్ళీని తీసుకొచ్చి ఆడ జీవన స్థానంలో పెట్టినా అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా నువ్వు చాలా చాలా గ్రేట్ ఆనంది, కానీ ఎప్పటికైనా నువ్వు వాళ్ళ బిడ్డవనే విషయాన్ని నేను ఖచ్చితంగా వాళ్ళకి తెలిసేలా చేస్తాను అని చెప్పేసేసి అంటాడు ఇక ఆదిత్య. ఇక ఈలోపు ఆఫీసులో అందరూ కూడా శ్రీతన్ గురించి చైత్ర గురించి మాట్లాడుకోవడం ఆనంది చెవిన పడుతుంది. ఇక ఆ విషయం గురించి తనకు నమ్మకస్తుడైన ఎంప్లాయీని పిలిచి ఏంటి విషయం అని చెప్పేసేసి అడుగుతుంది. అలా అడిగేసరికి ఇక వెంటనే అతను ఆఫీసులో అందరూ శ్రీతన్ సార్ చైత్ర మేడంని ప్రేమిస్తున్నాడేమో అని చెప్పని అంటున్నారు మేడం అనగానే, ఇప్పుడు కరెక్ట్గా చెప్పు అంటే, చైత్ర మేడం శ్రీతన్ సార్ని బుట్టలో వేసుకున్నారు అంటున్నారు మేడం అనగానే, సరే అయితే నువ్వు వెళ్ళు అని చెప్పి చైత్ర మీ అమ్మగారిని ఒకసారి కలవాలి అని చెప్పేసేసి అంటుంది. అది మా అమ్మ ఎవరిని కలవరు మేడం అని అంటుంది చైత్ర. లేదు ఒకసారి కలవాలి అని అనగానే, సరే మేడం అయితే అని చెప్పి ఇక చైత్ర కుట్టిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత పూరి పూరి అంటూ పిలిచేసరికి, ఏంటి ఎవరిని పిలుస్తున్నావు పూరి పూరి అంటూ అంటుంది ఇక ఆనంది. మా అమ్మ పేరు పూర్ణిమ, నేను పూరి పూరి అని ఏడిపిస్తాను మేడం అని అనగానే, ఏంటే అప్పుడే వచ్చేసావు అని చెప్పి బయటకు వచ్చి ఎవరివిడా అని అంటే, మా మేడం మా ఆనంది మేడం చెప్పాను కదా అంటే, మీరమ్మా రండి లోపలికి అంటూ ఇక లోపల కూర్చోబెడుతుంది. మాట్లాడుతూ ఉండగా మొత్తం ఇల్లంతా పరికించి చూసినటువంటి ఆనందికి ఎక్కడా కూడా చైత్ర వాళ్ళ నాన్న ఫోటో కనిపించదు. అన్నీ వీళ్ళిద్దరూ కలిసి దిగినవే కనిపిస్తాయి. చైత్ర చెప్పింది నిజమే, తనకి తండ్రి గురించి ఏమీ తెలియదు అని చెప్పేసేసి అనుకుంటుంది. అమ్మ మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చినా అంటే, ఏంటో చెప్పమ్మా అనగానే, అదే చైత్రకి పెళ్లి చూపుల గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అంటే, ఇంకా చదువు అవుతోంది కదమ్మా అంటే, చదువు అయ్యేసరికి టైం పడుతుంది, కానీ ఈలోపు పెళ్లి చేసినా చదువుకునే అవకాశాలు ఉండొచ్చు కదా, గట్ల చేసుకున్న తర్వాత కూడా చదివించేటోడు దొరకొచ్చు కదా అని అంటే, దొరకొచ్చు కానీ అంత అదృష్టం మనకి రావాలి కదమ్మా అని అంటుంది. గట్లొస్తే చేయడానికి మీరు సిద్ధమేనా అని అంటుంది. అలాగే సిద్ధంగానే ఉన్నాను, అంత మంచి సంబంధం మీరే తీసుకొస్తానంటే ఇంకా బాధే ఉంది అనగానే, మా తమ్ముడు శ్రీతన్ గురించి నేను మాట్లాడుతున్నా, నేను మా జ్యోతమ్మ వాళ్ళతో మాట్లాడతాను, మీకు సరే అంటే అని అనగానే, అలాగేనమ్మా దేవతే దిగొచ్చి వరమిస్తానంటే వద్దంటానా అంటుంది పూర్ణిమ. ఇక అక్కడి నుంచి బయలుదేరి జ్యోతి దగ్గరకు వచ్చి జ్యోతికి విషయం చెప్తుంది. ఆనంది నువ్వు చెప్పావు అంటే ఖచ్చితంగా మంచి సంబంధమే అయి ఉంటుంది, అందులోనూ మీ ఆఫీస్లోనే వర్క్ చేస్తోంది, నువ్వే జాబ్ ఇచ్చావు, ఇంకా వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడొచ్చావు అంటున్నావు కాబట్టి ఇబ్బంది ఏముంది అనగానే, కాకపోతే ఒక విషయం అమ్మా అంటుంది. అప్పుడే వస్తున్నటువంటి జీవన ఏంటా అని నిలబడి వింటుంది. తనకు తండ్రి లేరు, అతని డీటెయిల్స్ ఏమీ కూడా వాళ్ళ అమ్మగారు అమ్మాయికి చెప్పలేదు, అలా అని వాళ్ళ అమ్మ ఏమైనా చెడ్డ మనిషి అంటే కాదు అని అనిపిస్తోంది అనగానే, ఒకటి చెప్తున్నాను కుట్టి విను, అంతకుముందు ఎవరు ఏంటి అనేది మనకు అనవసరం, అమ్మాయి గుణగణాలు మనకు ముఖ్యం, అమ్మాయి మంచిదంటున్నావు,
చక్కగా కలివిడి గల మనిషి. ఇక శ్రీతన్ కూడా ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తోంది. కాబట్టి ఒకసారి అడిగి చూద్దాం. వాడిన్ కేసు ఒకవేళ ఓకే అన్నాడు అనుకో, అది లవ్ మ్యారేజ్ అవుతుంది. ఒకవేళ వాడు చూద్దామమ్మా అన్నాడు అనుకో, మనమే మాట్లాడి అరేంజ్డ్ మ్యారేజ్ చేసేద్దాం. ఆ తర్వాత చైత్ర చదువుకుంటుంది అనగానే సరేనమ్మా అయితే అని చెప్పేసేసి ఇక బయలుదేరిపోతూ ఉండగా ఆదిత్య అప్పుడే కుట్టిని తీసుకెళ్ళటానికి వస్తాడు. ఈలోపు జీవన వచ్చి ఏం మాట్లాడుతున్నావే, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? ఈ ఇంటి పెత్తనం నువ్వే తీసుకోవే, నువ్వే ఈ ఇంటికి కూతురునని చెప్పి చెప్పుకో, లేకపోతే నేను వెళ్ళి ఏ అనాథ శరణాలయంలోనో జాయిన్ అయిపోతాను అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు జీవన, ఎందుకు గట్ల మాట్లాడుతున్నావు అనగానే శ్రీతన్ ఎవరు శ్రీతన్ అని అంటుంది. శ్రీతన్ మన తమ్ముడు అంటుంది. మన కాదు, నా తమ్ముడు, నా రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు అని చెప్పని అంటుంది. అయితే ఇప్పుడు ఏమంటున్నావు అని అనగానే నా తమ్ముడికి ఏది మంచో ఏది చెడో నాకు తెలీదా, సంబంధాలు చూసుకోవడం నాకు రాదా, నువ్వెందుకు దీంట్లోకి దూరి మాట్లాడుతున్నావు, అసలు నీకేం సంబంధం అని అంటుంది. గట్ల మాట్లాడితేవింది జీవన, మంచి సంబంధం వచ్చినప్పుడు తమ్మునికి చేయటం మంచిదని జ్యోతమ్మకు చెప్పినా జ్యోతమ్మ కూడా సరే అన్నది అని అనగానే అదే అడుగుతున్నాను, మా అమ్మకు వచ్చి చెప్పడానికి నువ్వెవరివి, అసలు నాతో మాట్లాడకుండా నా అభిప్రాయం తీసుకోకుండా సరే అంటానికి మా అమ్మన ఎందుకు అలా చేసింది అంటూ ఉండగానే ఆదిత్య వచ్చి ఏంటి గొడవ అని అంటాడు. ఏమీ లేదు ఆదిత్య గారు, మీరు పదండి అంటే ఆగు కుట్టి, ఏంటి గొడవ అని అంటే జ్యోతి వెంటనే జరిగిన విషయం చెప్తుంది. సరే అత్తయ్య గారు, ఇందులో మీకు మంచి అనిపిస్తే మంచి అని చెప్పండి, లేదంటే లేదు, దానికి జీవన ఇంతలా అరవాల్సిన అవసరం ఏముంది అంటే నేను అదే చెప్తున్నాను బాబు, అసలు అంత అరుసుకోవాల్సిన అవసరం ఏముంది, శ్రీతన్కి ఒకవేళ అమ్మాయి అయితే ఇష్టమైతే లవ్ మ్యారేజ్ చేద్దాం, లేకపోతే అమ్మాయి మంచిది కాబట్టి మాట్లాడి అరేంజ్మెంట్స్ చేసుకుని అరేంజ్డ్ మ్యారేజ్ చేద్దాం అని చెప్పాను. కుట్టి చెప్పాక ఆ అమ్మాయి మంచిది కాకుండా ఎలా ఉంటుంది, తన తమ్ముడికి చెడ్డ సంబంధం తీసుకొస్తుందా అనగానే ఎందుకు తీసుకొస్తుంది, ఎంతైనా రక్తబంధమే, మంచి ఏదైనా కనిపించినప్పుడు నా వాళ్ళకే కావాలి అనుకోవడంలో తప్పే ఉంది. అలాగే కుట్టి కూడా తన తమ్ముడికి ఈ సంబంధం మంచిది అనిపించింది, అందుకే ఇనిషియేషన్ తీసుకుంది, దానికి నువ్వెందుకు జీవన అంతలా ఇదవుతున్నావు అనగానే ఏంటి బావగారు మీరు కూడా రక్త సంబంధం అది ఇది అని చెప్పి ఏదో కుట్టి శ్రీతన్ ఇద్దరు రక్త సంబంధం సొంత అక్క తమ్ముడులాగా మాట్లాడుతున్నారు అనగానే నిజమే కదా, సొంత అక్క తమ్ముడేగా, రక్త సంబంధమేగా, కుట్టి పుట్టిన తర్వాతే కదా శ్రీతన్ పుట్టాడు అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది జీవన. ఈలోపే జ్యోతి ఆనంది లోపలికి వెళ్ళిపోతారు. చూడు జీవన, నిజమేంటో నీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, కానీ కుట్టియే ఇంటి వారసురాలు అనే విషయం నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు ఇంటి వారసురాలు కాదు అనే విషయం మాత్రం నీకు తెలుసు కదా. సో శ్రీతన్ కుట్టికి తమ్ముడు, తన తమ్ముడి కోసం మంచి సంబంధం చూసుకోవటంలో తప్పులేదు కదా, కాబట్టి నిన్న స్థానంలో ఎందుకు ఉంచిందో అలా సైలెంట్గా ఉండు, అలా కాదు కూడదు అని చెప్పి ఆనంది విషయంలో తలదూర్చి అనవసరంగా మాట్లాడేవంటే తర్వాత నీ స్థానమే నీకు ప్రశ్నార్థకం అవుతుంది, జాగ్రత్త అంటాడు ఆదిత్య. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.